ప్రభునందు ప్రియమైన కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. ప్రియులారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఆదివారపు ఆరాధన వివరములు మీకు తెలియజేయటానికి మీ ముందుకు వచ్చాను. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన భద్రాచలం సారపాక నుండి జరుగుతుంది. ఇప్పటికి వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు. అలాగని రెండవ ఆరాధన హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న తార్నాక అనబడే ప్రాంతంలో ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు. తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్లో ఇప్పటికి ఈ ఆరాధనకు వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ కార్యాలు పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, దేవుని ఆత్మచేత దాకపడుతున్నారు. మీరు కూడా దైవ కార్యాలు పొందుకోవాలని, చీకటి దురాత్మ నుంచి విడుదల పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదముతో నింపబడాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ ఆరాధనలో పాల్గొనండి. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు భద్రాచలం సారపాక, రెండవ ఆరాధన హైదరాబాద్ సికింద్రాబాద్ తార్నాక రండి. మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హైదరాబాద్లో సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది ఆరాధన. కుటుంబాలతో రండి. God ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, బాగున్నారు కదా? ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముతున్నాను. అలాగే ప్రతి ఉదయం దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన యొక్క మాటల ద్వారా, ఆయన వాగ్దానాల ద్వారా మనల్ని ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నారు కదండి. నా మటుకు నేనైతే చాలా బలపరచబడుతున్నాను, మీరు కూడా బలపరచబడుతున్నారు నమ్ముతున్నాను. మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు. చూడండి, ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనం చివరి భాగాన్ని మరి చదువుకుందాం. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను నేను చేసేదను. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానం ఎవరి గురించి మరి రాస్తున్నారంటే, ఈ మాటలు ఎవరి గురించి అంటే యెరూషలేము పట్టణం గురించి, అలాగే దేవుని ప్రజల గురించి ఆయన మాట్లాడుతున్నారు. నిజమండి, యెరూషలేము శత్రువు చేతులు బాగా నలగొట్టబడిన పరిస్థితులు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పట్టణం అది. శత్రువు అనేక రీతులుగా దాడులు చేసిన పట్టణం అది. కారణం ఏంటంటే దేవుని ప్రజలు దేవుని యొక్క మాట వినకుండా ఎంతగానో మరి దేవునికి దూరం అయిపోయిన పరిస్థితుల్లో శత్రువులు చేతికి చిక్కి శత్రువులు ఇష్టానుసారమైన రీతిగా వారిని ఇబ్బంది పెడుతున్న సమయంలో వారు ఇబ్బంది పడిపోతూ చాలా బాధపడిపోతూ ఆ పట్టణ పరిస్థితులు అన్నీ కూడా చాలా భయానకంగా మారిపోయిన పరిస్థితుల్లో మన దేవుడు కనికరపూర్ణుడు కనుక, మన దేవుడు కృప చూపే నాదుడు కనుక మరలా ఆ పట్టణాన్ని చూసి దేవుడు అంటున్నాడు, మీరు ఇలా ఇదే స్థితిలో ఉండడానికి వీలేదు. చాలా ఇబ్బంది పడి ఉన్నారు, ఇప్పటి వరకు చాలా యాతన పరచబడి ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, చాలా అవమానాల్లో ఉన్నారు. ఇప్పటి నుంచి అలా ఆ పరిస్థితులు నేను ఉంచను. దేవుడు అంటున్నాడు, నేను శాశ్వత సౌభాగ్యసేయంగా బహుతరాలకి సంతోష కారణంగా దేవుడు చేస్తానన్నాడు. దేవుని బిళ్ళారా, చూడండి ఎంత గొప్ప దేవుడు అంటే, అప్పటి వరకు అవమానాలు ఎదుర్కొని, అప్పటి వరకు నిందలు అనుభవించి శత్రు చేతిలో మ్రగ్గిపోతున్న ఆ పట్టణాన్ని, ప్రజలను చూసి దేవుడు మాట్లాడుతున్నాడే. దేవుని బిళ్ళారా, వారినే కాదు చూసి నిన్ను చూసి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా ఎన్నో నిందలు అనుభవిస్తున్నావు కదా, ఎన్నో తృణీకరాలు ఎదుర్కొంటున్నావు కదా, ఎన్నో శత్రు పోరాటాలు మరి ఎదుర్కొంటున్నావు కదా, మరి ఎన్నో రీతులుగా నలగగొట్టబడుతున్నావేమో. ఒకవేళ అందరూ విడిచిపెట్టిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. అందరూ ఒకవేళ తృణీకరిస్తున్నారేమో నీ జీవితాన్ని.
ఈరోజు నీ పరిస్థితులను చూసుకొని, నీ ఒంటరితనాన్ని చూసుకొని, నీ అవమానాలు చూస్తూ, నీ బాధలను చూస్తూ చాలా కృంగిపోయి ఉన్నావేమో. నీతో నా ప్రభు అన్నాడు, నిన్ను అలా ఉంచను, నేను నిన్ను శోభాతిశయంగా ఇంత ఘనంగా చేస్తాడట దేవుడు, ఊరేగిస్తాడట దేవుడు, శోభాతిశయంగా చేస్తాడట. అంత మాత్రమే కాదు, నిన్ను బట్టి రాబోయే తరాలు సంతోషిస్తారట. ఎంత గొప్ప దేవుడు ఆయన అంటున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితిని చూసి కృంగిపోతున్నావు, కానీ నిన్నంత గొప్పగా చేస్తానని దేవుడు అన్నాడు. తరతరాల వారికి ఆశీర్వాదకరంగా, సంతోషకారణంగా నేను చేస్తానని. నువ్వు అనుకుంటున్నావు కదా, నేను పనికి నీ పనికి రాని వాడిని, అందరూ తృణీకరించేవాడిని వ్యక్తిని అనుకున్నావు కదా. దేవుడు నిన్న అంటున్నాడు, లేదు లేదు, నిన్ను నేను రాబోయే తరాలకు కూడా సంతోష కారణంగా చేస్తాను, నిన్ను శోభాతిశయంగా చేస్తానని దేవుడు అన్నాడు. దావీదును అందరూ తృణీకరించారు. దావీదు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. దావీదు ఎన్నో శత్రు పోరాటాలు కదా, ఎన్నో పోరాటాల మధ్య నలిగిపోయాడు. ఇంట్లో వాళ్ళు తృణీకరించారు. కానీ దావీదును దేవుడు మరి ఎంత గొప్పగా చేశాడంటే, నిజంగా శాశ్వత శోభాతిశయంగానే చేశాడు దేవుడు దావీదుని. ఈ రోజున దావీదుని గురించి ఎన్ని తరాల నుంచి చెప్పుకుంటున్నాం కదా, మన తరాలన్నిటికీ కూడా దావీదు ఒక సంతోషకరణంగా అయ్యాడు కదా. అలాగే రాబోయే నీ తరాలి వారికి నేను సంతోషకారణంగా, శోభాతిశయంగా దేవుడు చేస్తానని నీకు వాగ్దానం ఇస్తున్నాడు. కనుక ఇప్పుడు పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. నువ్వు ఇప్పుడు చూస్తున్న పోరాటాల్లో దేవుడు నిన్ను ఉంచడు, గొప్ప శోభాతిశయంగా నేను చేయబోతున్నాడు. బహుతరాలకు మరి ఆనందకరంగా, సంతోషకారణంగా నేను చేయబోతున్నాడు. అందరిని బట్టి ఏసైకి థ్యాంక్స్ చెప్తావా? నీ పరిస్థితులు మారబోతున్నాయి కనుక థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ డాడీ, అవునయ్యా, నువ్వు నా జీవితాన్ని ఏదైనా చేస్తావు, నిన్ను నేను నమ్ముతున్నానయ్యా. మరి ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడీని ఏసైకి థ్యాంక్స్ చెప్తారా? మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడిన కాక మనమందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్, పరిశుద్ధుడ మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. శ్రమల్లో, నిందల్లో, కష్టాల్లో, అవమానాల్లో అయ్యా నాయన, శత్రు పోరాటాల్లో ఉన్నా, విడిచిపెట్టబడిన పరిస్థితుల్లో ఉన్నా అయ్యా నాయన, ప్రజలను చూసి నువ్వు మాట్లాడుతున్న మాట, నేను నిన్ను శోభాతిశయంగా చేస్తానని, ఆ పట్టణాన్ని చూసి, ప్రజలను చూసి నువ్వు మాట్లాడుతున్నావు. బహుతరములకు సంతోష కారణంగా నేను చేస్తానని నువ్వు మాట్లాడుతున్నావు. ఈ వాగ్దానం ఈరోజు మాతో కూడా మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలయ్యా. ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారు, వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక నాయన. వారి పరిస్థితులన్నీ చక్కపరచబడును గాక, వారి జీవితంలో ఉన్న పోరాటాలు నీకు తొలగిపోవును గాక అయ్యా. ఇదిగో తండ్రి, అవమానకరమైన పరిస్థితులు, నిందలు, వేదన, శోధన, శ్రమలు అన్నీ కూడా తొలగిపోవును గాక. ఎక్కడైతే తృణీకరించబడుతున్నారో, ఎక్కడైతే అవమానపరచబడుతున్నారో, ఎక్కడైతే హేళన చేయబడ్డారో అక్కడనే ప్రభా వారి శాశ్వత శోభాతిశయముగా వారి జీవితాలు ఉండునుగాక ప్రభా. బహుతరాలకు వారు ఆశీర్వాద కారణముగా అయ్యా, ఆనంద కారణముగా, సంతోష కారణముగా వారు అవుదురుగాక. అటు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉన్నతమైన కృపలోకి ప్రతి ఒక్కరిని నడిపించండి అయ్యా. వ్యక్తిగతంగా, ఆత్మీకంగా, కుటుంబ పరంగా, ఆర్థికంగా నైనా, వ్యాపార రీత్యా, చేతి పనుల రీత్యా, వ్యవసాయ రీత్యా, సేవ రీత్యా ఏ అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరత మీరు తీర్చి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి నాయన, ఈరోజు మ్యారేజ్ డేస్, బాడీస్ చేసుకున్న అయ్యా బిడ్డలకు ఈ వాగ్దానము ద్వారా వారు బలపరచబడుదురు గాక. ఈ వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదం వారి జీవితంలోనికి వెళ్ళును గాక తండ్రి. నాయన, ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.